చింతలపూడిలో అటవీ ప్రాంతం మధ్య కొలువై ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ విష్ణువర్ధన్ రాజుతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా ఎమ్మెల్యే ఎస్పీ కలిసి కలియుగ దైవం శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెంపుల్ చైర్మన్ ఇతనండి, మనకి క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ అండి, ప్లస్ మండల పార్టీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ఇతను కొంచెం ముందుకు రండి సార్. ఎవరున్నారుగా మనోళ్ళు? ప్రెసిడెంట్ డానియల్, ఓబులెడ్డి, ఆర్కిటెక్ట్, ట్రస్ట్ బోర్డు కృష్ణారెడ్డి, మాకు కౌన్సిలర్ ఉన్నాడు ఇతను, వెంకటరామరెడ్డి మెంబర్ సార్ ఇతను, ఎక్స్ ఆర్మీ ఇతను. కొన్ని వందలు వస్తాయి, ఒక 2 నిమిషాలు కలపకుండా. నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అన్ని చేసిన వాళ్ళు ఒప్పుకోలేదు. నైట్ ఇది జంగిల్, ఇప్పుడు ఇది అయిపోయింది. నైట్ ఇటున్నది ఇదంతా. ఇక్కడ మొత్తము మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్రౌడ్ ఏంటంటే ఇక్కడ ఒక 20-25 వేల మంది వస్తారు ఇక్కడికి. ఇది ఆల్మోస్ట్ 800 feet సార్. డైరెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఇక్కడ మొత్తం పాకల్లో 34 feet హైట్, 80 feet ఇటు 40 feet ఇటు ముందుకు, తర్వాత మళ్ళీ ముందుకి ఇక 40 feet బ్యాక్ సైడింగ్ చేస్తున్నాం. మొత్తం కూడా వేస్తున్నారు టెంట్. అంటే మనకి టెంట్ అంటే మనకి 3వ తారీఖు చేస్తారు. అక్కడ ఒక గుళ్ళలాగా వేయించారు. ప్లస్ వేరే వాళ్ళు కూడా డాక్టర్స్, హాస్పిటల్ వాళ్ళు షుగర్ చెకప్ కానీ, బీపీ చెకప్ కానీ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చడానికి అక్కడే అయిపోతాయి. మన బస్సు అన్నది బస్ పార్కింగ్ దగ్గర అయిపోతుంది. అక్కడ మొత్తం మొహం కూడా ఎంత వాచి అన్నది ఎర్లియర్గా మీరు బిలీవ్ చేస్తారు తెలుసు కదా. మీరు అంత కనిపిస్తుంది చూసుకున్నారా? మీరు స్ట్రైట్గా రాయి కింద కదా, ఇప్పుడు పెద్ద రాయి ఒకటి కనిపిస్తుందా, ఆ పైన కనిపిస్తుందా మీకు? ఓకే మేడం గారు, మీరు వస్తే ఇది ఒక మంచి, ఇక్కడంతా లైటింగ్ అంతా నైట్ చాలా పెద్ద ఎత్తున నైట్ మేము చూసి వెళ్ళాము. సార్ ఇది ఎప్పుడుదో సార్ ఇది దక్షయారావృణీమహే గాతం దేవానస్య మహిమా అదోధ్యాయాగశ్చ పూర్ణః పాదస్య దేవాయజ్ఞమతంవర సర్వస్యాదిరాజ్యే సప్తాస్యాన్వరయః సప్త సమిదః కృతాః ప్రోక్షణ वशिष्ठगोत्रोद्भवस्य हर्षवर्धन राजनामधेयस्याः धर्मपत्नी सौभाग्यवती श्रुति नाम्नीं सह कुटुम्बस्य सपुत्रस्य अभिरामराजनामधेयस्याः सूर्यवर्धन राजनामधेयस्याः अर्जुन रामराजनामधेयस्याः सह कुटुम्बस्य सपुत्रस्य पौत्रीं मनोवाञ्छा परसिद्ध्यर्थं पुष्पार्चन कुङ्कुमार्चन पूजां करिष्ये यमानस्य गुरुकुलगोत्रोद्भवस्य अशोकस्याः
धर्मपत्नी सौभाग्यवती पुष्पलीलानाम्नीं दिव्येश्वरी नामधेयस्याः भवग्नरेड्डी नामधेयस्याः सह कुटुम्बस्याः पुत्रस्याः पौत्रीं दबान्धवस्याः क्षेमस्थैर्या धैर्या विजभावयायिरारोग्य ऐश्वर्याभिषिद्ध्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं मनोवाञ्छा रमण गोविन्द ॐ दाता प्रस्ताय हराक्र प्रविद्वान् तमेवं देव देवाहं पापकर्माणां पापात्मा पापसम्भवाः शरन्नास्ति पुमेशनः ओ जनार्दना सायन्तं करुणनोपदं पन्नोज्वलां भावं चत्रवृतारणं श्रीनमलिगुणरङ्गनायकस्वामर्पयामि అందరిని పిలిచి మీటింగ్ పెట్టినా కూడా ఏం ఒప్పుకోవడం అంటే మనకు ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ మెయిన్గా ఇక వేరే మామూలు ఫారెస్ట్ అయితే కొంచెం కన్సిడర్ చేస్తున్నారు అది యాక్టివిటీ పెరిగే కొద్దీ జనాలు మనకు ఎక్స్టెన్షన్ అయిపోతుంది అమ్మవారు ఇది చాలా చిన్నదిగా ఉంటుంది భవిష్యత్తులో క్షేత్రం పెద్దగా వెలుగొందుతుందని ఉద్దేశం మయూర లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.